ఈ నెల 29 వరకు విత్డ్రాకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఖమ్మం వెళదాం. ఖమ్మంలో మా ప్రతినిధి భూపాల్ సిద్ధంగా ఉన్నారు. భూపాల్, ఎన్ని నామినేషన్లు దాఖలు చేశారు? ఇందులో ఇండిపెండెంట్స్ ఎంతమంది ఉన్నారు? దేవి, ఇప్పటి వరకు అంటే నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. దానికి సంబంధించి ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు అయితే 56 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే అందులో 26 మంది ఇండిపెండెంట్ల వరకు ఉన్నారు. అదేవిధంగా 13 అంటే రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు మొత్తం కూడా తమ నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. చివరి రోజు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంటే రామసాయం రఘురామరెడ్డి తన నామినేషన్ భారీ హంగామాతో చేయడం జరిగింది. మొత్తం మీద అంటే ఖమ్మం పార్లమెంటుకు సంబంధించి కొంత ఉత్కంఠ భరితమైన వాతావరణం అయితే ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నిక సెలక్షన్ అనేది దాదాపుగా ఒక 25 రోజులుగా ఉత్కంఠతో కొనసాగింది. గత రాత్రి రామసాయం రఘురామరెడ్డి అంటే మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి కొడుకు, అదేవిధంగా ఇతను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడుగా ఉన్నాడు. ఇతను నామినేషన్ వేశారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి రేణుకా చౌదరి అదేవిధంగా మంత్రి నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి. తుమ్మల నాగేశ్వర కూడా హాజరు కావడం జరిగింది. అయితే బట్టి విక్రమార్క హైదరాబాద్ లో మరో కార్యక్రమం ఉండటం వల్ల హాజరు కాలేకపోయారు. దీనికి సంబంధించి అదేవిధంగా ఇంతకుముందు అంటే నిన్న సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో నిన్న కూడా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొంత హంగామా అనేది చేయటం జరిగింది. అయితే ఇప్పుడు అంటే ఈ ఇద్దరే కాకుండా అంటే ప్రధానమైన పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో ప్రధానమైన పోటీ ఉంటుందనే విషయం మనకు తెలిసినప్పటికీ, అదేవిధంగా బీజేపీ అభ్యర్థి కూడా తాండ్రా వినోదరావు కొత్తగా అంటే ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ ఆర్ఎస్ఎస్ తో సంబంధాలు ఉండటంతో ఒక పారిశ్రామికవేత్తకు ఎదిగిన వినోదరావు ఇప్పుడు ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం తను కొంత హంగామా చేస్తున్నాడు. తన నామినేషన్ కార్యక్రమం రోజే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా రావటం జరిగింది. అంటే బీజేపీ కూడా దేశవ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్రంలో తమ స్పీడ్ కొనసాగిస్తున్నారు. అది ఖమ్మం జిల్లాలో కూడా కొనసాగిస్తున్న వాళ్ళ ప్రచారాన్ని అయితే జోరుగా చేస్తున్న పరిస్థితి. గతంలో కంటే భిన్నంగా బీజేపీ గ్రామాన కూడా ప్రచారం చేస్తుంది. అత్యధిక ఓట్లని సాధించుకుంటామని నమ్మకం బీజేపీ నాయకత్వం ఉంది. మరోవైపున ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా అంటే కాంగ్రెస్ సంబంధించి అభ్యర్థి రాత్రే నిర్ణయం కావడంతో రేపటి నుంచి వాళ్ళు ప్రచార కార్యక్రమంలో దూకేందుకు అవకాశం ఉంటుంది. అయితే బీఆర్ఎస్ మాత్రం నామా నాగేశ్వరకు సంబంధించి అంటే మరో ఎంపీ గాయత్రి రవి అదేవిధంగా ఎమ్మెల్సీ తాతా మధు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇప్పటికే దాదాపుగా నియోజకవర్గాన్ని ఇప్పటికే 2 సార్లు చుట్టేసిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ అభ్యర్థి రఘురామరెడ్డి పేరు అనౌన్స్మెంట్ కావడంతో రేపటి నుంచి అంటే ఈ ప్రచారం జోరుగా ఉండే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఉత్కంఠభరితమైన పరిస్థితి మాత్రం ఖమ్మంలో ఉంటుందని తెలుస్తుంది. దేవి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్ భూపాల్. మొత్తం ఖమ్మం వ్యాప్తంగా కూడా కొంత ఉత్కంఠభరిత వాతావరణం ఉంటుందన్నారు.